హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు శివరాత్రి కదా, మంచి రోజు కాబట్టి ఈరోజు నేను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు అగారో 800 వాట్స్ మ్యాక్స్ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. సో బాక్స్లో ఏమేమి ఇచ్చారు అని, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అవన్నీ చెప్తాను నేను ఈరోజు వీడియోలో. ఈ హోస్ పైప్, వైర్ కూడా పెద్దగానే ఉంది. ఈ నాజిల్, ఇది కనెక్టర్, ఇది మల్టీపర్పస్ బ్రష్. సో బాక్స్లో మనకి ఇవి వచ్చాయి. సో ప్రోడక్ట్లోకి వెళ్తే దీని లుక్ చాలా స్టైలిష్ అండ్ హ్యాండీ అనమాట. వాటర్ బాటిల్ సైజ్ ఇక్కడ చూడండి, ఇది 1 లీటర్ వాటర్ బాటిల్. ఈ సైజ్ ఇది కంపేర్ చేసుకుంటే మనకి ఇది చాలా హ్యాండీ అండ్ లైట్ వెయిట్ కూడా. ఓకే, అండ్ ఈ ఇక్కడ మెటీరియల్ వచ్చేసరికి వీళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇది ఏబిఎస్ ప్లాస్టిక్ అనమాట వీళ్ళు యూజ్ చేసింది. సో ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది మనం ఇలా ప్రెస్ చేసి ఇలా జస్ట్ ఇలా అంటే ఇది డిటాచ్ అయిపోద్ది. ఇది డస్ట్ కలెక్టర్ అనమాట ఇది. సో మనం దీన్ని కూడా ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చు, డస్ట్ అదంతా దీనిలోకి కలెక్ట్ అయిన తర్వాత. సో మళ్ళీ సేమ్ ఈ రెడ్ బటన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టేస్తే ఇలా సౌండ్ రావాలి. ఓకే, సౌండ్ వస్తే ఇది మొత్తం ఎగ్జాక్ట్గా ఫిట్ అయినట్టు. సో ఈ వైర్ కూడా చాలా లాంగ్ వైర్ వచ్చింది మనకి, అబౌట్ 5 మీటర్స్ ఉంటుంది. ఒక రూమ్లో మనం ఈ వైర్తోనే అక్కడే హ్యాండిల్ చేసేసుకోవచ్చు. సో అంత లెంత్ ఉంది వైర్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఇది కనెక్టర్ అనమాట. ఇది కనెక్ట్ చేసుకొని తర్వాత ఇవన్నీ మనం ఏది కావాలో అంటే అది యూజ్ చేసుకోవడానికి అవి కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇలా అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎక్కడైనా కబోర్డ్ కింద కానీ సోఫా కింద కానీ ఎక్కడైనా మనం ఇలా హ్యాండ్ అవ్వలేనప్పుడు ఇది కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఓన్లీ ఎక్స్టెండర్ పెట్టి దీని వర్క్షిప్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. కనెక్ట్ చేసి సో ఇలా ఫస్ట్ ఆన్ చేయగానే ఇలా షేక్ ఇలాగొచ్చి, బట్ చాలా హ్యాండీగా ఉంది. సో ఇక్కడ ఈ సైడ్స్ ఉందా, ఇదేంటంటే ఎయిర్ అవుట్లెట్ ఓపెనింగ్స్ అన్నమాట ఇవి. సో ఫస్ట్ దీన్ని నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది పవర్ ఆన్ ఆఫ్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా నేను ఎలా క్లీన్ చేశాను అనేది. ఇక్కడ సక్షన్ పవర్ అయితే చాలా బాగుందన్నమాట. సో 800 వాట్స్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం. డిటాచ్ చేస్తే సో నేను కలెక్ట్ చేసిన వేస్ట్ అంతా ఇక్కడ కలెక్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ మల్టీపర్పస్ బ్రష్తో ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ మనం ఈ ఎక్స్టెండర్ కనెక్ట్ చేసుకొని దీనికి ఇలా అన్నీ కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. యూజ్ చేసే ముందు అన్నీ చెక్ చేసుకోవాలి. ఈ మల్టీపర్పస్ బ్రష్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే గ్లాసెస్ కానీ మిర్రర్ని క్లీన్ చేయాలన్నా ఆర్ ఎనీ ల్యాప్టాప్ కీబోర్డ్ మీద క్లీన్ చేయాలన్నా అప్పుడు మనం ఇది యూజ్ చేస్తామన్నమాట. లైక్ ఎనీ సెన్సిటివ్ ఏరియాస్లో క్లీన్ చేయాలంటే మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు ల్యాప్టాప్ కీప్యాడ్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఈ బ్రష్ని యూజ్ చేసి.
ఇక్కడ మీరు చూసారు కదా ఎంత డస్ట్ కలెక్ట్ అయిందనేది కీప్యాడ్ నుండి. సో దీని సక్షన్ పవర్ అయితే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు హైట్స్కి ఏమన్నా మనకి అందకపోయినా ఈ ఎక్స్టెండెడ్తో దీన్ని మనం యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ చిన్న నాజిల్తో మనం ఇలా చిన్నగా ప్లేసెస్ ఉంటే మనం ఎక్కడైతే హ్యాండ్ పెట్టలేమో అక్కడ ఈ చిన్న నాజిల్తో క్లీన్ చేసుకోవచ్చు. సో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో మనం ఓన్లీ డ్రై డస్ట్ని క్లీన్ చేయొచ్చు, వెట్ని అయితే మనం క్లీన్ చేయకూడదు. అండ్ ఎక్కడ కూడా వెట్ అవ్వకూడదు. వెట్ అయినప్పుడు మనం వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేయకూడదు అనమాట. అండ్ 15 to 20 minutes యూజ్ చేసి మళ్ళీ తర్వాత మనం గ్యాప్ ఇవ్వాలి, లేదంటే బాగా హీట్ అయిపోయి కొంచెం డేంజర్ అనమాట. సో కొంచెం మనకి హీటింగ్ ఇష్యూస్ కూడా వస్తాయి ఒక 5 to 10 minutes యూజ్ చేస్తే. బట్ 15 to 20 minutes యూజ్ చేసిన తర్వాత మాత్రం మనం గ్యాప్ ఇవ్వాలి యూజ్ చేయడానికి. మళ్ళీ వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవాలి, కొంచెం ఎక్కువ డస్ట్ అనేది కలెక్ట్ అయిన తర్వాత. సో అప్పుడు మనం హీట్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట కొంచెం సేపు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ని మనం డ్రై ఏరియాలో పెట్టుకోవాలి, వెట్ అనేది అవ్వకుండా. సో ఈ 2 బటన్స్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రెడ్ బటన్ని మనం ఇది డిటాచ్ చేయడానికి యూజ్ చేస్తాం, అండ్ ఇది పవర్ ఆన్ ఆఫ్కి యూజ్ చేస్తాం. సో చూడొచ్చు మీరు, పవర్ ఆఫ్ ఆన్, నేను పవర్ ఆన్ ఆఫ్కి యూజ్ చేస్తాం అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.